Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. దేవుని పరిశుద్ధ నామములో కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం తరపున క్రీస్తే అందరికి ప్రభు క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ తరపున మీ అందరికి కూడా మా శుభములను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కొందరికి ఈ వారంలో పుట్టినరోజు, మీ అందరికీ శుభాకాంక్షలు. కొందరికి వివాహ దినము, మీకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కనుక ఈ నెలలో పుట్టినరోజు చేసుకుంటున్నాను, మీకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొందరు మా బర్త్డే కొరకు రాయండి, మా వివాహ దినం కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు. కనుక మేము అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగున్నారు కదమ్మా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి ప్రార్థన చేస్తున్న మీ అందరికి కూడా మా వ్యక్తిగతమైన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము. మా హృదయపూర్వకం వందనాలు తెలియజేస్తున్నాము. మీరు మా గురించి ప్రార్థన చేస్తూ మాకు చేస్తున్న మీ సహాయాన్ని బట్టి మేము దేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ సహాయం లేకుండా, మీ ప్రార్థన లేకుండా ఇంతవరకు మేము ముందుకు వెళ్ళలేము. మీరు చేస్తున్న ప్రతి కార్యము కూడా మీరు దేవునికే చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుని కార్యము చేయుటకు, దేవుని సువార్త చెప్పుటకు దేవుడు సహాయం చేశాడు. మన జీవితంలో మర్చిపోకూడని కొన్ని ఉన్నాయి. అన్ని మర్చిపోకుండా చిన్న వయసులో ఆడుకున్న దినాలను మర్చిపోలేము. మొదటి స్నేహమును, మొదటి ఆటను, మొదటి పాటను, మొదటి గేమును, మొదటగా మన తల్లిదండ్రులు తీసిచ్చిన బట్టలు, ఇలాగా అనేకమైన వాటిని మర్చిపోలేము. దేవుని వాక్యంలో కూడా మనం కొన్ని మర్చిపోకూడదు అని ఉంది. ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలీదు, నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలను మర్చిపోవాలి. మనకు చేసిన ద్రోహమును మర్చిపోవాలి, మనకు వ్యతిరేకంగా చేసిన కార్యమును మర్చిపోవాలి అని చెప్పాను. కానీ ఇప్పుడు మర్చిపోకూడదు అని, డు నాట్ ఫర్గెట్ ద థింగ్స్. ఏం మర్చిపోకూడదు అని కొన్ని విషయాలను నేను చెప్పబోతున్న దానితో మీరు ప్రార్థన పూర్వకంగా రాసుకోవాలని మనం చేస్తున్నాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మోసేతో మాట్లాడుతూ నీ కళ్ళు చూసిన వాటిని, వాట్ యు సీన్, ఏదైతే మీరు చూశారో, నేను చేసిన కార్యమును ఏదైతే చూశారో దీన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. నీ తర్వాత, నీ తరము తర్వాత, నీ తరతరముల తర్వాత ఇది మాట్లాడాలి, చెప్పాలి. నేను చేసిన కార్యమును మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి, ఎప్పుడు మర్చిపోకూడదు. మన దేశంలో దేవుళ్ళకి కొరతే లేదు, చాలామంది ఉన్నారు. ప్రతిరోజు ఒక దేవుడే. ఎక్కువ దేవుళ్ళు ఉంటే ఏం ప్రాబ్లం అని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు బస్సులో ప్రయాణమై వెళ్తున్నా, బస్సులో వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు బస్సు ఖాళీగా ఉంది, నీకు ఎన్ని సీట్లు కావాలి? ఒక సీటే కావాలి. కానీ బస్సు అంతా ఖాళీగా ఉంది. నీకు ఆశ్చర్యంగా ఉంది, ఏందిరా ఎవరే ఎక్కలేదు, నేను ఒక్కరినే ఎక్కానని. అప్పుడు మీరు ఏమనుకుంటారు? డ్రైవర్ దగ్గర కూర్చుందామా, విండో సైడ్ కూర్చుందామా, వెనక వెళ్ళి ఆ పెద్ద సీట్లో పడుకుందామా అనేసి రకరకాల ఆలోచన వస్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చోవాలి, అక్కడికి వచ్చి కూర్చుంటావు, అక్కడికి వచ్చి కూర్చుంటావు, నీకు మనసే ఉండదు. రకరకాలుగా ట్రయల్ చేస్తా. అదే ఎక్కువ దేవుళ్ళు ఉంటే ఉన్న ప్రాబ్లం, ఎక్కువ సీట్స్ అవైలబుల్ ఉంటే అదే ప్రాబ్లం. కానీ అదే నీకు ఒకరోజు బస్సు ఎక్కుతున్నావు, సీటు చూస్తుంటే ఒకే సీట్ దొరికింది, నీకు ఒకే సీటు ఖాళీగా ఉంది, నీకు వేరే సీట్లు లేవు అనుకోండి. అప్పుడు ఏం చేస్తావు? తిన్నగా వెళ్ళిపోయి ఆ సీట్లో కూర్చొని హాయిగా ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. ఒక్క సీటు అవైలబుల్ ఉండేదానివల్ల ఉన్న గొప్ప గొప్ప అడ్వాంటేజ్ అది. వేరే ఎక్కడికి పోవు, అక్కడిక్కడ వెళ్ళవు. నీ మనసు అక్కడికి వెళ్దాం ఎక్కడ ఉండవు. అదే దేవుడు అన్నవాడు ఎక్కడో
గత్తు దగ్గర కూర్చుని, ఎక్కడో ఒక దగ్గర కూర్చొని రా నా దగ్గర రా అనేవాడు దేవుడు కాదు. నీ దగ్గర రావాలి, నిన్ను ప్రేమించాలి, నీ కొరకు మరణించాలి, నీ కొరకు త్యాగం చేయాలి, నీ క్షేమమును నీ క్షేమమును మేలును అని చూడాలి, నిన్ను కాపాడాలి. ఆయనే దేవుడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ కొరకు వచ్చాడు. ఆయన ఎక్కడో కూర్చొని రా నా దగ్గర రమ్మని పిలవలే. ఆయన నిన్ను లేఖనం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేనేదో ఒట్టి మాటలు చెప్పలేదు, బైబిల్లో ఉన్నది. ఆయన ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో పుట్టాడు. ఆయన కన్యక గర్భములో పుట్టాడు. కన్యక గర్భంలో పుట్టాడు ఆయన. ఖురాన్లో కన్ఫర్మ్. మరియం అంటే మరియం, ఈసా అంటే యేసు. ఈసా పుట్టాడు మిరియం గర్భంలో అనేసి, కన్యక గర్భంలో పుట్టాడని ఖురాన్లో రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుట్టాడు. నీ జీవితంలో దేవుణ్ణి మర్చిపోకూడదు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం, కీర్తన 9వ అధ్యాయము 17వ వచనము. దేవుణ్ణి మర్చిపోకూడదు. యోబు భార్య అడుగుతుంది, ఎందుకయ్యా ఈ దేవుణ్ణి ఆరాధిస్తారు అన్నీ పోయిన తర్వాత? ఇంకెందుకు నువ్వు బతకడం? నీ బాధలు నేను చూడలేకపోతున్నా, నీ బాధలు నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నానయ్యా, ఎందుకు ఆ దేవుడు లేడని విడిచిపెట్టు అని అంటే, మూర్ఖురాళ్ళలాగా మాట్లాడగాకమ్మా. ఏంటి నువ్వు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా ఆయన చిత్తం. కాబట్టి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అనేసి తన భార్యకు చెప్తున్నాడు. ఆయన తన స్నేహితులకు చెప్తున్నాడు. ఆయన యోబు ఎంత విశ్వాసము. కనుక దేవుణ్ణి మీ జీవితాల్లో మర్చిపోవద్దు. డూ నాట్ ఫర్గెట్ గాడ్, డూ నాట్ లీవ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆదిలో దేవుడు భూమి ఆకాశమును సృజించెను. బైబిల్ ఓపెన్ చేయగానే, బైబిల్ తెరవగానే, బైబిల్ ఆదికాండం మొదటి వచ్చిన దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలాంటి? ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించేవాడు. యోహాను రాసిన సువార్త మొదటి వచ్చి చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉండెను, దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించెను. ఆయన మానవుడుగా వచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు. నా తల్లి, నా సహోదరుడా, యేసుని మర్చిపోక నీ జీవితంలో. చాలామంది అనుకుంటున్నాను అమెరికా నుంచి వచ్చాడండి, చాలామంది అనుకుంటున్నాను నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చినాడండి అని అంటున్నా. అమెరికా దేశం కనిపెట్టి 500 సంవత్సరం కూడా అవ్వలేదు. కానీ 2000 సంవత్సరానికి ముందే యేసు ప్రభువారు శిష్యుడు తోమ, ప్రభా నీ గాయమును తాకి నీ గాయములు చూస్తే కానీ నేను నమ్మను అని చెప్పిన తోమ ఇండియా దేశానికి వచ్చాడు. 2000 సంవత్సరానికి ముందు. 500 సంవత్సరం కూడా అవ్వలేదు అమెరికా దేశం కనిపెట్టి. ఎన్నో సంవత్సరాలకు ముందు ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన హిందూ దేశం అని రాయబడింది బైబిల్లో. కింగ్ జేమ్స్ బైబిల్లో ఇండియా అనే పేరు బైబిల్లో ఉంది. 1611వ సంవత్సరం కింగ్ జేమ్స్ బైబిల్లో చూశారంటే అప్పుడే ఉంది. కనుక నా సహోదరా, నా సహోదరి, దేవుణ్ణి మర్చిపోకూడదు. నీ జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోక. దేవుని మర్చిపోక. ఆయన లేఖన నువ్వు లేవు, నీలో ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు ఆయన. మనకు నీడలాగా ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయను వాడు ఆయన. హల్లెలూయా. విడువని దేవుడు నీవు, నా మంచి యేసయ్య ఆయన పాట చక్కగా పాడతారు అప్పుడప్పుడు మా పిల్లలు, మా సంఘంలో సహోదరులు, అబ్బాయిలు, అమ్మాయిలు చక్క. విడువని దేవుడ నీవు, నా మంచి యేసయ్యా. హల్లెలూయా. విడువని దేవుడవు నీవు నాయన. అందుకే దేవుని విడిచిపెట్టొద్దు అంటున్నాను మీకు. అర్థమవుతుందా? నువ్వు సారాయిని విడిచిపెట్టాలంటే యేసుప్రభుని విడిచిపెట్టగాకు. నీ పాపాన్ని విడిచిపెట్టాలంటే యేసుప్రభుని విడిచిపెట్టగాకు. యేసు లేకుండా
ఇవన్నీ నువ్వు విడిచిపెట్టలేవు. యేసుని కలిగిన వారు, యేసుని కలిగిన వారు, యేసుని కలిగిన వారై ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. క్రైస్తవం ఇండియాలో పెరుగుతుంది, అందరిని మార్చేస్తుంది అంటారు. అందరిని మార్చేయడం కాదు, మార్గం తెలియపరచడం. ఏదో మ్యాజిక్ చేసి మార్పడం కాదండి, హృదయాన్ని మార్చడం, జీవితాన్ని మార్చడం. మేము మనుషులను తారుమారు చేయలేదండి, మనుషులు మంచివాడుగా మారుస్తున్నాడు యేసు ప్రభు. నేను మార్చలేదు, యేసు ప్రభు మారుస్తున్నాడు. మేము చేసే పని ఏంటంటే యేసుని గురించి చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాము? చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి తండ్రి కుమార పరిశుద్ధ నామములో సువార్తను ప్రకటించి బాప్టిజం ఇవ్వండి. సర్వలోకానికి వెళ్ళమని అంటున్నాడు. సర్వలోకాన్ని వెళ్ళేదానికి అవకాశం లేదనుకోండి, పక్కనోడికి చెప్తున్నాము, పక్కన వీధిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాము, నా సహోదరుడికి చెప్తున్నాము, నా అన్నదమ్ములకు చెప్తున్నాము, నా అక్క చెల్లెళ్ళకి చెప్తున్నాము, నా ఇరుగు పొరుగు వారు. బలవంతం లేదే, బలవంతంగా చెప్పడం లేదే. కాబట్టి యేసు ప్రభుని మీరు మరిచిపోకండి, బైబిల్ అదే చెప్తుంది. రెండోది ఏం మర్చిపోకూడదు? కీర్తన 119 కీర్తన 61 చరణము, 153 చరణము, 103 చరణము, 149 కీర్తన 8 చరణము, హోసియా 4 అధ్యాయం 6 మీరు చూస్తే దేవుని వాక్యమును మర్చిపోకాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును మర్చిపోవద్దు. ఈ వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది, నీ త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఒక భక్తుడు రాశాడు చక్కటి పాట, నీ వాక్యమే నన్ను నడిపించును, నీ వాక్యమే నన్ను నడిపించును, నీ వాక్యమే నన్ను నడిపించును. కనుక ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. వాక్యాన్ని మర్చిపోవద్దు, బైబిల్ను మర్చిపోకకు. కొన్నిసార్లు వయసు అయిన వాళ్ళు ట్రైన్ ప్రయాణంలో, బస్ ప్రయాణం వెళ్తుంటే చాలా వయసు అయిన వాళ్ళు బైబిల్ సంకలు పెట్టుకొని ఆ ట్రైన్లో వస్తుంటే, ఆ ట్రైన్ ప్రయాణంలో వాళ్ళు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళతో వెళ్తే కూడా ఎక్కువ మాట్లాడు, వాళ్ళు బైబిల్ తీసుకోవడం, చదువుకోవడం, రెఫరెన్స్ చదువుకోవడము వాళ్ళు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వదకరంగా ఉంటుంది. ఎంత ప్రేమ దేవుడు అంటే. హల్లెలూయా. దేవుని వాక్యమును మర్చిపోకకు, దేవుడు వాక్యమును మర్చిపోకూడదు, దేవుని గ్రంథమును మర్చిపోవద్దు. కీర్తన 119 కీర్తన 16 చరణము, ద్వితీయోపదేశ కాండము 6 అధ్యాయం 6-9 వచనాలు, సామెత 4 అధ్యాయం 4 నుంచి 5 వచనము. దేవుని వాక్యమును మర్చిపోవద్దు. నీ వాక్యమును నీ హృదయం అనే పలకలో రాసుకో. చిన్నప్పుడు నేను చాలా చిన్నప్పుడు 8 వయసు పిల్లడుగా ఉన్నప్పుడు నాకు నేర్పించిన పాటని, యెహోవా 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 నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిగల తోటలు నన్ను పరుండ చేసును, శాంతికర జలములందు నన్ను నడిపించును, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ తెగులు నన్ను సమీపించును, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును, ఆయన నా శత్రువులతోటి నన్ను భోజనము సిద్ధం చేయును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివసించి. కీర్తన కంఠస్థం నేర్పిస్తూ ఉంటారు మా సండే స్కూల్ టీచర్స్. ఆ నేర్పించడం, కీర్తన నేర్పించాలి, పాటలు నేర్పిస్తారు, కథలు చెప్తారు, పప్పల్ షో చేస్తారు. ఇవన్నీ కూడా సరదాగా ఉంటుంది. మాకు చాక్లెట్ ఇస్తుంటే ఆ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు ఇంకా కూడా జ్ఞాపకం చేసుకున్నాం, ఇంకా కూడా పాడడం గొప్ప ఆశీర్వాదకరంగా ఉంది. గొప్ప ఆశీర్వాదం. యేసుని మర్చిపోవద్దు, ఈ గ్రంథాన్ని మర్చిపోకూడదు, దేవుని వాక్యమును మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు బైబిల్ తీసుకెళ్తే ఒక డైరీ తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒక కొత్త డైరీ తీసుకొని ఒక పెన్నుతో ఆ రోజు ఎప్పుడు ప్రసంగం విన్నా, ఎవరు ప్రసంగం, ఆ టైటిల్ ఎవరు ప్రసంగం చేస్తున్నారు, ఆ డేటు ఆ టైటిల్తో రాసుకొని ఇంటికి వచ్చి చదివి ధ్యానించాలి. ఆ వాక్యం అలా అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏదో బైబిలే తెచ్చుకోరు,
ఏదో అలవాట్లాగా వస్తారు. అలా రాకూడదు. నేర్చుకోవాలని రావాలి. దేవా నువ్వు నాతో మాట్లాడాలి అని రావాలి. మాట్లాడాలని అనుకోండి, దేవుని వాక్యం మాట్లాడండి, ఏంది నన్ను గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ అని అనుకోకూడదు. దేవుడు ఆత్మస్వరూపి అయి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. నీలో ఉన్న పొరపాటును ఆయన తెలియపరుస్తున్నాడు అని అర్థం చేసుకో. అది కావాలి ఇక్కడ. అది వదిలేసి నన్ను గురించి చెప్తున్నాడు, నేను రానిక మీద నా గురించి ఆ పాస్టర్కి ఏందని ఇంత ఇది, నన్ను చూసే మాట్లాడారు, నన్ను చూసే చెప్తున్నాడు అనేసి అలాంటి బెంగ పెట్టుకోకు. ఏది చెప్పినా, ఏ సేవకుడు, ఏ దైవ సేవకుడు చెప్పినా వాక్యమే చెప్పినట్టుగా, వాక్యంలో నుంచి చెప్పినట్టుగా. కనుక దేవుణ్ణి మర్చిపోకూడదు. లేఖనమును, జీవగ్రంథమును మర్చిపోకూడదు. దేవుని వాక్యం. 4వది, మంచిని మర్చిపోకూడదు. కీర్తన 103 కీర్తన 2వ చరణం ఏం చెప్తుంది? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులన్నీ దేనిని కూడా నువ్వు మరువక. డూ నాట్ ఫర్గెట్ ఆల్ ద బెనిఫిట్ ఇట్ మేడ్ ఫర్ మీ. ఆయన చేసిన మేలును ఏటిని నువ్వు మర్చిపో. దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలు ఏనాడు మర్చిపోకూడదు. బెనిఫిట్, ఇట్స్ బెనిఫిట్. డు నాట్ ఫర్గెట్ ఇట్స్ బెనిఫిట్. ఆయన మనకు రావడమే పెద్ద బెనిఫిట్స్. ఆయన మనకు దేవుడిగా రావడమే గొప్ప బెనిఫిట్స్ కదా. లేకపోతే చాలా కష్టం. కీర్తన 103 కీర్తన, కీర్తన 78 కీర్తన 7వ చరణం, ఆయన చేసిన మేలు. ఆయన కీడు చేసేవాడు కాదు. ఎప్పుడు అది మనసులో పెట్టుకోండి. ఆయన ఏనాడు కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడే ఆయన. మేలు చేయువాడు ఆయన, మేలు కార్యాలు చేసేవాడు ఆయన. మేలైన వాటిని చేస్తాడు. నిన్ను మేలుగా ఇచ్చించువాడు ఆయన. మేలైన కార్యాలు చేసి నిన్ను పైవాడుగా చేస్తాడు ఆయన. పైవాడంటే పరలోక రాజ్యానికి, పైవాడంటే ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపిస్తాడు. కానీ నేను ఏనాడు కింద తోయడము, నేను మనసు పాటు చేయడము, నేను నాశనం చేయడం ఆయన ఉద్దేశం కానే కాదు. ఆయన పని సాతానుగాడి క్రియలను పాడు చేయడం ఆయన ఉద్దేశం. సాతానుగాడి పనిని పాడు చేయడం. సాతానుగాడు తన పిల్లల ముందు, తన పిల్లల జీవితంలో రాకూడదని ఆయన తన జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. 5వ విషయం, పరిశుద్ధ సంఘమును మర్చిపోకూడదు ఎప్పుడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం, కీర్తన 137 కీర్తన 5వ చరణము 6వ చరణము, ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. దేవుని పరిశుద్ధ మందిరమును నువ్వు మర్చిపోకూడదు. కొందరు మానుకున్నట్టుగా నువ్వు మానుకోకాకు. ఇక నేను చర్చికి పోలేదక్క, నేను కూడా వెళ్ళలేదు, నేను వెళ్ళడం లేదు, నేను కూడా వెళ్ళను. కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఉద్దేశం చెడగొట్టడం. నన్ను గురించి నవ్వారు, నన్ను చూసి మాట్లాడారు, నన్ను గుసగుస అన్నారు, అందుకే నేను పోవాలా. నువ్వు కూడా పోకాకు. వాళ్ళ ఉద్దేశం పాడు చేయడం. దేవుడు అన్నాడు, నా మందిరమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను. మందిరాన్ని పాడు చేస్తున్నావా నువ్వు? మందిరానికి వచ్చే వాళ్ళని రానికుండా చేస్తున్నావు. జాగ్రత్త. కొంతమందికి అదే పని. మేము ఆ చర్చికి పోకన్నా మా చర్చికి రండి అమ్మా, ఇక్కడ బాగా బిర్యానీ పెడుతున్నారు అంటే, మా చర్చిలో నా అన్నదంట, మా పాస్టర్ గారు కూడా మంచి మటన్ బిర్యానీ పెడుతున్నారు, నువ్వు పోమ్మా నీ పనులు చూసుకొని, నీ కావాలంటే తినుబో అక్కడ. మాకు రోజు పాస్టర్ గారు వారం మంచి మటన్ బిర్యానీ పెడుతున్నాను, మేము తృప్తిగా ఉన్నాము, నీకు కావాలంటే ఇక్కడ రా, మీకు కూడా పెడతాడు అన్నాడంట. అంటే దాని అర్థమైంది, ఇంకొక సంఘానికి వెళ్ళే వాళ్ళని లాగడమా, ఇంకొక సంఘానికి వెళ్ళే విశ్వాసం తీసుకురమ్మని అంటున్నాడా నీ సేవకుడు? తప్పు కదా. 130 కోట్ల ప్రజలు ఉన్నారు మన దేశంలో. ప్రభుత్వం చెప్తుంది 3 కోట్ల ప్రజలే, 3 కోట్ల ప్రజలే క్రైస్తవులు అని చెప్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి చెప్పొద్దా?
మిగతా వాళ్ళు ఎంతమంది తమిళ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, మలయాళ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పు. చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు చెప్పు. కళ్ళు లేని వారు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, విధవరాలు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్పండి. వీళ్ళందరినీ నడిపిస్తే మన చర్చి సరిపోద్దా? వీళ్ళందరినీ ప్రభువులో నడిపిస్తే కనుక మన ఉద్దేశము రక్షణ లేని వారిని రక్షించే అనుభవంగా ఉండాలి. మేము ఎప్పుడు కూడా ఇంకొక సంఘానికి వెళ్ళిన వారికి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ రండి అని పిలిచిందే లేదు. ఎప్పుడు అలాగ చెప్పింది లేదు. అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. సంఘంలో ఎక్కువ నూతనంగా రక్షింపబడిన వాళ్ళే ఎక్కువ. నూతనంగా మొట్టమొదటి క్రైస్తవులు వాళ్ళ జీవితాన్ని ప్రభు కొరకు ఇచ్చి బాప్టిజం తీసుకొని, మా చర్చి ప్రతి వారం బాప్టిజం సర్వీస్ ఉండదు. బాప్టిజం సర్వీస్ ఓపెన్. ఎప్పుడు బాప్టిజం అని తీసుకోవచ్చు. ఎప్పుడో ఈస్ట్కి, ఎప్పుడో పండగ కాదు. ఎవ్రీ వీక్ బాప్టిజం ఫుల్ ఓపెన్ ఫర్ యూ. యేసు ప్రభు సొంత రక్షకుడు అంగీకరించి బాప్టిజం తీసుకోవడం, బిలీవర్ బాప్టిజం తీసుకోవడం, రెడీ కమ్, ద వాటర్ ఇస్ రెడీ. నీళ్ళతోటి రెడీగా ఉంది. నిన్ను ముంచి బాప్టిజం నీళ్ళు నిన్ను రక్షించదు, కానీ ఇట్ ఈస్ ద సింబల్ దట్ యు బోర్న్ అగైన్. బిలీవర్ బాప్టిజం ఇస్ ద సింబల్ ఆఫ్ ద బాప్టిస్ట్ బిలీవర్ దట్ యు బోర్న్ అగైన్ క్రిస్టియన్. నువ్వు రక్షింపబడ్డావని అది గుర్తు, అంతేగాని ఆ బాప్టిజం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. నీ మారు మనసు, నీ కమిట్మెంట్, నీ తీర్మానం ముందు చూసావా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయం రా నాయనా అనే తీర్మానము నిన్ను రక్షిస్తుంది. దట్స్ అ కమిట్మెంట్. అది నిన్ను నడిపిస్తుంది. అది చాలా ప్రాముఖ్యము. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు, ఆయన పరిశుద్ధ మందిరాన్ని మర్చిపోకూడదు. ఆరోది, మొట్టమొదటిగా దేవుని మర్చిపోకూడదు. రెండోది పరిశుద్ధ గ్రంథమును మర్చిపోకూడదు. మూడవది పరిశుద్ధ వాక్యమును మర్చిపోకూడదు. నాలుగవది దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు. ఐదవది పరిశుద్ధ మందిరమును మర్చిపోకూడదు. ఆరోది ఉపవాసం ఉండడాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఉపవాసం అంటే తగ్గించుకోవడము. ఉపవాసం ఉండడం అంటే తను తాను తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయడం, పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం. ఉపవాస ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టం. దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము, రోమా పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము, ఇలాగా యాకోబు పత్రిక, ఇలాగా యాకోబు, దావీదు, అబ్రహాము, యేసు ప్రభు, వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఉపవాసంతో ప్రార్థన, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉపవాసంతో చేసి, అందుకే ప్రతి మంగళవారం మేము ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఏడోది ఏం చేయాలి? దాన ధర్మం చేయాలి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 19వ వచనము, 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఐశ్వర్యుడు, ఒక ధనవంతుడు ఐశ్వర్యుడును, లాజరు ఉండను అని ఒక ఉపమానం మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఐశ్వర్యుడు ఊదావంతు, వాడు డ్రెస్ కోడింగ్ కూడా చూపిస్తుంది. వాడు ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు అన్నీ. మన ఇంటి ముందు ఒకడు పడి ఉన్నాడు. వాడి పేరు లాజరు, దరిద్రుడు. వాడికి పుండ్లు వచ్చి జబ్బుతో పడున్నాడు. కానీ రోజు వెళ్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, కానీ వాడిని చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. వాడిని ఆయన ఎక్కడి నుంచి పంపించండి, వాడు వేరే స్థలానికి పంపించడం కూడా అనలా. వాడిని చూస్తున్నాడు కానీ ఆయన పట్టించుకోవడం కదా. ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. కానీ లాజరు దరిద్రుడు పరదేశికి వెళ్ళాడు, అబ్రహాము రొమ్ము దగ్గర. ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ నరకానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక దాన ధర్మం చేయాలి. దేవుడు నీకు ఇచ్చాడా, సహాయం చేయి.
నీకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇమ్మలేదే, 90 రూపాయలు ఉంచుకో, 10 రూపాయలు దేవునికి దాని ద్వారాగా అనేకులకు సహాయం చేయటకు అవకాశం ఉంటుంది. అది సహాయకరంగా ఉంటుంది. అదే కనుక 7 విషయాలు చెప్పాను ఈరోజు. ఏం చేయాలంటే, ఒకటి, దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని ఎప్పుడు ఏనాడు మర్చిపోకూడదు, యేసు ప్రభుని. రెండోది, పరిశుద్ధ గ్రంథమును మర్చిపోకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథమును మర్చిపోకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథమును ఉన్న వాక్యమును మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు. పరిశుద్ధ మందిరాన్ని మర్చిపోకూడదు. ఉపవాసం ఉండడం మర్చిపోకూడదు. చివరిగా దాన ధర్మం చేయడము మర్చిపోకూడదు. వీటన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసపడి, ఎంతో డబ్బులు, ధనాన్ని ఖర్చు పెట్టి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారాగా ఈ మాటలు చెప్పేదానికి కారణము మీ విశ్వాసాన్ని బలపరిచేదానికి. మీరందరూ కూడా యేసు ప్రభుకు సొంతం అవ్వాలని, యేసు ప్రభుకు మీ జీవితాన్ని ఇవ్వాలని. మీరు మారడం వల్ల మాకు డబ్బులు వచ్చేస్తుందా? లేదు. మీరు మారడం వల్ల మాకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. మీ జీవితం మారడం వల్ల మాకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. మీరు పరలోక రాజ్యానికి రావడం వల్ల మనం కూడా అక్కడ కలుసుకున్నాం. దేవునికి స్తోత్రాలు. అదే ఉద్దేశం. అందుని బట్టే కనుక ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితాలను మిమ్మల్ని మర్చిపోకుండా ప్రభువా, నీ లేఖను మనం మర్చిపోకుండా ప్రభువా, నీ వాక్యమును మర్చిపోకుండా ప్రభువా, నీవు చేసిన మేలును మర్చిపోకుండా ప్రభువా, నీ పరిశుద్ధ మందిరమును మర్చిపోకుండా ప్రభువా, ఉపవాసం ఉండడం మర్చిపోకుండా ప్రభువా, దాన ధర్మము చేయడం మర్చిపోకుండా ప్రభువా, నీకు మాదిరిగా, అనేకులకు మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా ఉన్నట్టుకు సహాయం తెచ్చండి. అట్టి కృప, అట్టి మార్పును వాక్యమున్న ప్రతి ఒక్కరికి దయచేయమని తీర్మానం చేసుకుని ఒక్కొక్కరిని దర్శించి వాళ్ళ కుటుంబంలో మార్పు దయచేయండి, వాళ్ళ జీవితాల మార్పు దయచేయండి, ఆశీర్వదించమని, అనేక సాక్ష్యాలు వినగలిగిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అనును సహవాసం కూడిచిన మనకి, మన కుటుంబానికి, దేవుని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చిన దేవుని వాక్యమును ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగుండు గాక. ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన కోరికలను, మీ విజ్ఞాపన ప్రార్థనలు మాకు తెలియపరచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయను గాక. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. మా గురించి ప్రార్థన చేయండి. మీరు చెన్నైకి వస్తే తప్పకుండా కల్వరి బ్యాప్టిస్ట్ సంఘానికి రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కానీ విజయనగరం ప్రాంతం దగ్గరలో ఉంటే అక్కడున్న క్రైస్ట్ ఫెలోషిప్ సంఘాన్ని కలుసుకోండి. అక్కడ మా బావమరిది పాస్టర్గా ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాడు. మాకు తెలియపరచండి, ఈమెయిల్ రాయండి, ఫోన్ చేయండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. మరొక సందర్భంలో, మరొక దినంలో, మరొక అంశంతో దేవుని వాక్యం పంచుతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.